కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ, అమేఠీ నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి గతంలో కాంగ్రెస్ నేతలు దానికి ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ గాంధీ అమేఠీ నుంచి, రాయబరేలీ నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అయితే గత 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడంతో ఆయన మరో స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన వాయనాడ్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈసారి మాత్రము రాయబరేలీ నుంచి సోనియా గాంధీ కూడా పోటీ చేసే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. ఎందుకంటే ఆమె క్రియాశీల రాజకీయాల నుంచి దూరమయ్యారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని పోటీకి నిలపనుందా అనే ప్రశ్న చాలా ఉత్కంఠగా నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ శ్రేణులకు అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వారు తమ అభ్యర్థులు ఎవరో తేల్చాలని సోనియా గాంధీ కుటుంబం నుంచే పోటీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ధర్నాలకు కూడా దిగడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిని పోటీలో నిలపనుందో అనే విషయాన్ని మాత్రం తేల్చలేదు. ఇంకా ఉత్కంఠభరితంగానే కొనసాగింది. చివరికి 5వ దశలో జరిగే ఈ ఎన్నికలకు నామినేషన్లు అంటే శుక్రవారం మే 3వ తేదీన ముగుస్తుండగా అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ, అదేవిధంగా అమేఠీ నుంచి కిషోర్ లాల్ శర్మ పోటీ చేస్తారని వెల్లడించింది. ఈ విధంగా ఆఖరి నిమిషం వరకు కూడా పేర్లను వెల్లడించకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడిందని మనము అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం తెలితే ఒకవేళ బీజేపీ బలమైన అభ్యర్థులను దింపుతుందేమో అనే అనుమానంతోనే దానిని పెండింగ్లో ఉంచినట్లు మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తాను ఓడిపోయిన అమేఠీ నుంచి కాకుండా తన తల్లి ఖాళీ చేసిన స్థానం రాయబరేలీ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసి అక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఇక అమేఠీ నుంచి మాత్రం స్మృతి ఇరానీ మీద కాంగ్రెసేతర కుటుంబానికి చెందిన కిషోర్ లాల్ శర్మను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతకు కొంత ఊరట లభించినట్టు ఉంది. ఎందుకంటే మిత్రపక్షమైన సిపిఐ, సిపిఎంలు వాయనాడ్లో బలమైన అభ్యర్థిని అంటే అక్కడి సిపిఐ జాతీయ నేత డి రాజా సతీమణిని దించి రాహుల్ గాంధీని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో తనకు మరో స్థానము అవసరమైంది. ఈ నేపథ్యంలోనే తన తల్లి ఖాళీ చేసిన రాయబరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, దాన్ని లాస్ట్ మినిట్ వరకు కూడా దాన్ని రహస్యంగా ఉంచటము ఈ పర్యవసానాలకు పరిణామంగానే చెప్పవచ్చు. దీంతో రాహుల్ గాంధీకి ఒక సేఫ్ నియోజకవర్గం దొరికినట్లయింది. ఏది ఏమైనా కూడా చివరికి రాయబరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయడం అనేది మరి ఒక శుభ పరిణామంగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.